బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ పొంతలో ముసలమ్మ తల్లి దేవతాయ నమః. కడియపులంక గ్రామం, కడియపులంక పంచాయతీ. కడియపులంక గ్రామంలో అమ్మవారు శ్రీ పొంతలో ముసలమ్మ తల్లి వేంచేసి ఉన్నారు. ఈవిడి 60 సంవత్సరాల క్రితం అప్పటి నుంచి ఈవిడికి దూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయండి. ఈ గుడి కట్టి 4వ సంవత్సరం అవుతుంది. ప్రతి శుక్రవారం కూడా పంచమంగళహారాలు ఇస్తారు. జనం ప్రతి శుక్రవారం కూడా 250 మంది కూడా అమ్మవారికి వస్తారు. కమిటీ వారు వారికి టిఫిన్లు అరేంజ్మెంట్ చేసి చక్కగా వారిని పూజిస్తున్నారు. గ్రామదేవత శ్రీ ముసలమ్మ అమ్మవారు 65 సంవత్సరాల నుండి గ్రామాన్ని సుభిక్షంగా రక్షిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల క్రితం ఆలయ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ముసలమ్మ అమ్మవారిని ధనలక్ష్మి రూపంలో 5 సంవత్సరాలుగా శ్రీ ముసలమ్మ అమ్మవారు ధనలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారు. మొదటి సంవత్సరం 5 లక్షల రూపాయలతో ప్రారంభమై ఈ సంవత్సరం 30 లక్షల రూపాయలు పైగా నూతన కరెన్సీ నోట్లతో వృద్ధులను కురిపించే ధనలక్ష్మీదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ గ్రామం సుభిక్షంగా ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్య ఐరారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ ముసలమ్మ అమ్మవారు ప్రతి శుక్రవారం సాయంత్రం పంచమంగళహారతి కార్యక్రమం కూడా నిర్వహిస్తాం. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఏ విధంగా అయితే హారతి సమర్పిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఈ ప్రత్యేక హారతులన్నీ సమర్పిస్తూ ఉంటాం. భక్తులు కూడా కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారి విరాజిల్లుతున్నారు. ఈరోజు మనకి వరలక్ష్మి వ్రతం అనగానే ఒక లక్ష్మీవారం నాడు మొదలుపెట్టి శుక్రవారం మార్నింగ్కి వరలక్ష్మి వ్రతం చేస్తారు. కానీ ఇక్కడ కమిటీ సభ్యులు కనీసం ఒక నెల రోజుల మట్టి కష్టపడితే 30 లక్షల రూపాయలని ఒక మన కడియం నర్సరీ రైతులు అందరూ కూడా మా దగ్గర డబ్బులు పట్టుకెళ్ళి తల్లి దగ్గర పెట్టు అని అలా ఒక్కొక్కరుగా అందరూ ఇస్తే వాటిని ఆకర్షణీయంగా కనబడడం గురించి కొత్త కరెన్సీ నోట్ బ్యాంక్ వారికి చెల్లించి బ్యాంక్ వారు మళ్ళీ సహకరించి మాకు అన్ని నోట్లు ఇవ్వడం, ఎన్నాటిని కలిపి ఒక సుమారు 1 రోజో 2 రోజులతోనో జరిగే పని కాదు. ఇది సుమారు నెల రోజుల మట్టి అటువంటి సేకరణ చేస్తే ఈరోజు కంటికి వింపుగా ఉండేటువంటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. గ్రామంలో ఏ కార్యక్రమం చేసినప్పటికీ కూడా అది విజయవంతం అవడానికి కారణం మన ఈశాన్య భాగంలో ఉన్నటువంటి పొంతలమ్మ ముసలమ్మ వారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండడం వల్లనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. 5 సంవత్సరాల నుంచి మొదలెట్టండి. 1 రూపాయితో మొదలు పెట్టారు. 1 రూపాయితో మొదలు పెట్టింది 500లతో పూర్తి చేశారండి. రూపాయి కాయిన్ తోటి 500 వరకు అలంకరణ చేశారండి. అలాగే అన్ని నోట్లతో కూడా అలంకరణ చేస్తారు. అమ్మవారి డబ్బుతో అలంకరణ చేయాలా, అమ్మవారు అడుగుతా ఆ డబ్బు పేదవారు పంచవచ్చు కదా అంటారు. ఈ డబ్బు ఎవరి డబ్బు కాదండి, కమిటీ వారు గ్రామస్తులు వాళ్ళ స్వాధితమైన డబ్బుని అలంకారప్రాయంగా ఉంచి తర్వాత ఎవరి డబ్బు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఎవరో ఉచితంగా వచ్చిన డబ్బు కాదు. పైగా అమ్మవారి డబ్బు అలంకరణ చేయడానికి ముఖ్య కారణం అయితే అమ్మవారు ఎప్పుడు కూడా డబ్బు అనేది అవసరానికి అలంకారప్రాయంగా కానీ డబ్బే జీవితం కాదు అని చెప్పడం కోసమే అమ్మవారి డబ్బుతో అలంకరిస్తారు. ఇది 5 సంవత్సరాల నుంచి ఆ ముసలమ్మ అమ్మవారికి చేసుకుంటూ వస్తున్నారండి. మీకు చూడడానికి చాలా అందంగా చక్కగా కనబడుతుంది. కానీ దీని వెనక ఎంత కూర్చుందంటే రాత్రింబవళ్ళు డబ్బు కలెక్షన్ దగ్గర నుంచి అలంకారం చేసిన దగ్గర నుంచి అలంకారం అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క రూపాయిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రాత్రి ఆ 3 రోజులు వారికి నిద్ర ఉండదంటే మీరు నమ్ముతారా? మా ముసలమ్మ అమ్మవారు నిజంగా ఆవిడ మహత్యం తెలియదు. కానీ వరలక్ష్మి వ్రతానికి ఏమో డబ్బు అలంకరణ, దీపావళికి స్వీట్స్ అలంకరణ, పండక్కి ముగ్గుల పోటీలు, ఏది చేసినా ఆవిడ ఘనంగానే చేయించుకుంటుందండి. మీరు చెయ్యాలనుకుంటారో లేదా ఆవిడ నిజంగా చేయించుకుంటారో తెలియదు కానీ ప్రతిదీ కూడా చాలా ఘనంగా గొప్పగానే జరుగుతుంది. మా ఊర్లో మా గ్రామ దేవత ముసలమ్మ అమ్మవారికి జరిగే విధానాలు వేరే చోటకన్నా ఘనంగానే జరుగుతాయని నేను చెప్తాను. మీరు మాత్రం ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ అమ్మవారిని చాలా ధనలక్ష్మిగా చేసిన అమ్మవారి అలంకరణ మీరు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి. For more videos like this, subscribe Big TV channel.